పంచాయతీరాజ్ చట్టంలో మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రిజర్వేషన్ల ప్రకారమే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆర్డినెన్స్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని సుప్రీంను కోరారు కృష్ణయ్య. అయితే రిజర్వేషన్లు 50% దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు లాయర్లను ప్రశ్నించింది సుప్రీం. రిజర్వేషన్లు 50% రూలింగ్ కు లోబడే ఉన్నందున ఆర్డినెన్స్ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బీసీ ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు చేయాలని జాతీయ అధ్యక్షుడు బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 22% తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్ జారీ చేసింది. దాన్ని వెంటనే రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఆర్ కృష్ణ తరపు న్యాయవాది ఇందులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. రిజర్వేషన్లు 50% నిబంధన దాటలేదు కదా అని ఆర్ కృష్ణ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రశ్నించారు. 50% నిబంధనలు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున ఇప్పుడు మేము ఈ జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం జరిగింది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఓటని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఓటని చెప్పుకోవచ్చు. ఈ పిటిషన్ పైన ఇలాంటి వాదనలు ఉండవు, దీనిపైన ఎలాంటి వాదనలు ఉండబోవు. ఇప్పటికే ఈ 50% సంబంధించిన రిజర్వేషన్ లోపే ఉంది కాబట్టి దీనిపైన మేము జోక్యం చేసుకోలేము అంటూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఇంకా పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఆటకాలతో ఉండవు. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు కూడా ఈరోజు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటే అని చెప్పుకోవచ్చు. రెహనా. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.